సంసోను బలశూరుడే, బలవంతుడే, శక్తివంతుడే. చేతిలో ఏమీ లేకపోయినను సింహాన్ని చంపించినటువంటి వాడే. చేతిలో ఒక గాడిద దౌడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీనులను చంపినటువంటి వాడే. అటువంటి గొప్పవాడు, బలశూరుడు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సంసోను స్వయంకృత అపరాధముతో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును, అభిషేకమును తనకు తానుగా పోగొట్టుకొని, ఇదిగో దేవుడు తనను ఎడబాసనని తెలియని రీతిలో సంసోను తన జీవితాన్ని ముగించాడు. న్యాయాధిపతులు 16:20 వచనంలో దెలీలా సంసోను ఫిలిస్తీనుని మీద పడుతున్నారని చెప్పిన సమయంలో మునుపటిలాగా తను లేవవలనని, విరచిమ్ముకోవాలనని చూస్తాడే. కానీ అక్కడ వ్రాయబడినటువంటి నిజ సత్యం ఏంటనగా దేవుడు తనను ఎడబాసనని సంసోను అక్కడ గ్రహించలేకపోయాడు. అనగా దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉండి సహాయం చేసి నడిపించినటువంటి దేవుడు. అటువంటి దైవ సన్నిధిని తనకు తానుగా పోగొట్టుకున్నటువంటి సంసోను చివరికి మరణమైపోయాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దీవెనను ఇదిగో నువ్వు ఎల్లవేళలా కాపాడుకుంటూ జాగ్రత్త కలిగి ఉండాలి. లోకమనే తెలియలా నిన్ను మోహింపచేసి, నిన్ను దేవునికి దూరం చేసి, దేవుని మర్చిపోయే రీతిగా చేస్తుంది. కనుక లోకం వైపు చూడకు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవోద్యమము, వాటి వైపు చూడకుండా ఇదిగో నిన్ను ఆశీర్వదించి లోకములో పుట్టించిన దేవుని వైపు చూస్తూ లోకములో సాగుము.